బిస్కెట్ ఏంటంటే బండిలో నుంచి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే కాడుతుంది. అక్కడ ఒకసారి 5 రూపాయలు పెట్రోల్ అడుగుదాం ఏమంటుందో. 5 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మేము లాంగ్ రైడ్కి అయితే ప్లాన్ చేసాం. ఎక్కడికి అంటున్నారా? వెనక చూస్తున్నారు కదా, అక్కడికి దర్గాకి. అది వచ్చేసి ఇక్కడ నుంచి మేమున్న గిద్దలూరు నుంచి కరెక్ట్ 152 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి అయితే ప్లాన్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళాక చెప్తాము అది ఏం ప్లాన్ చేస్తున్నామో, అసలు అవుద్దా లేదా, ఈ ఎండలకి పోగలుగుతామా లేదా, ఈ వీడియో మొత్తంలో చూడండి. సో గైస్, ఈ వీడియో మధ్యలో ఒక చిన్న హింట్ అయితే ఇస్తాను. ఆ హింట్ కొంచెం ఏదో ఇస్తాను, అది క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో. ఆ క్వశ్చన్ కామెంట్ చేయండి, సర్ప్రైజ్ ఉంటుంది ఒక్కొక్కటి. సరేనా? ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ అయితే మనం అయితే 80 కిలోమీటర్స్ 1.5 అవర్లు అయితే వచ్చినాం. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఆగి పెట్రోల్ కొట్టించుకున్నాం, ట్యాంక్ ఫుల్ అయితే చేయించుకున్నాం. ఇంకా మనం ఇప్పుడు ఎంత వచ్చినామో అంత వెళ్ళాలి. మళ్ళీ 775 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక మొత్తం చూసుకొని ఇంకొక 1 అవర్లో ఇంకొక ప్లాన్ ఉంది. ఎండకు పోతామో చెప్పలేం, కానీ ఆ ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మా ఊరికి బద్వేలుకి అయితే 2 రూపాయలు పెట్రోల్ డిఫరెన్స్. మా ఊర్లో 110 రూపీస్ చేంజ్ ఉంది, ఇక్కడైతే 108 రూపీసే. మనమైతే 22 కిలోమీటర్స్ ఉంది ఇంకా మన రైడ్లో. అయితే ఫస్ట్ టోల్ గేటు. పెద్ద బిస్కెట్ ఏంటంటే బండిలో నుంచి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే కాడుతుంది. 2 డేస్ బ్యాకే షోరూమ్లో అయితే రిపేర్కి ఇచ్చాడు. హీరో షోరూమ్ వాళ్ళు ఏం సర్వీస్ చేశారో ఏమో, కానీ ఇంజన్ ఆయిల్ అయితే కాడుతుంది. ఇప్పుడు ఎక్కడైనా మెకానిక్ షాప్ చూసి రిపేర్కి ఇచ్చేయాలి. ఇంకా అరౌండ్ 22 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళిపోయి ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉండి ఇచ్చేసి ఇంకా దర్గాలోకి వెళ్ళి మేము చూసుకొని వచ్చే లోపలికి రిపేర్ అయిపోద్దని అనుకుంటున్నా. ఐ హోప్ అనుకుంటున్నా. మా వాడు ఇంకా ఫోటోలు తీసి మెకానిక్ పంపుతుండు. హోండా షోరూమ్, హోండా అంటున్నా, సారీ, హీరో షోరూమ్ వాళ్ళు న్యాయం చేయాలి. ఇక్కడ నుంచి మా ఊరు చూడు, ఇంకా ఫోటోలు తీసి అన్నీ పెట్టేస్తుండు. నిన్ననే రా షోరూమ్ నుంచి ఇట్లా లాంగ్ పోవాలని, అది ఇంజన్ దగ్గర ఆయిల్ కారుతుందని నేను చేపించిన, అది మళ్ళీ కారుతుంది. ఇక్కడికి ఒక మెకానిక్ షాప్ వచ్చి అయితే ఆగాం. అంకుల్ అయితే చూస్తా అన్నాడు. అన్న చూద్దాం చేస్తాడో లేదో చూద్దాం. జస్ట్ పైపు నువ్వు కొట్టిన తోలడానికి పైపు ప్రెజర్ ఎక్కువ అయ్యి, నేను తోలినప్పుడు 86 ఇయర్స్ వస్తా ఉన్నది బండి, నువ్వు కొట్టేసరికి 100లో ఉన్నది. ప్రెజర్ ఎక్కువ అయ్యి పైపు ఊడిపోయింది, ఆయిల్ అంతా కారింది. ఎట్లా లక్కీగా ఆయిల్ అంతా ఉంది. చూద్దాం. ఈరోజు స్టంట్ ఇంకో ప్లేస్కి కూడా తొందరగా వచ్చినాం కదా, ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చులే అనుకున్నాము. ఇది పడేసరికి ఏం పోతామో ఏమో అనుకుంటా ఉన్నాము, కానీ ఓకే. బైక్ అంతా గలీజ్గా ఉన్నది, ఆయిల్ అంతా మళ్ళీ సర్వీసింగ్ చేయాలి ఊరికి వెళ్ళంగానే రిటర్న్. హలో అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ఇది ఎంట్రన్స్. దాంతోపాటు అయితే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఒక ½ అన్ అవర్ ముందు రావాల్సింది, మనం ఎప్పుడైతే వస్తున్నాము బికాజ్ ఆఫ్ ఆయిల్ అయిపోయింది. బైక్ అయితే ఇక్కడ పార్కింగ్లో ఉంది. సక్సెస్ఫుల్ అయితే పార్కింగ్ అమౌంట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి నెల్లూరు మాల్కి వెళ్ళాలా లేదంటే బీచ్కి వెళ్ళాలా ఆలోచిస్తున్నాం.
ఈ ఎండకైతే నెల్లూరు అయితే పోవాలని డిసైడ్ అయినా. నెల్లూరుకి అయితే పోవాలని డిసైడ్ అయ్యాం. బీచ్కి పోవాలా మాల్కి పోవాలా? నేనైతే మాల్ అంటున్నాను, ఎందుకు మాల్లో అయితే ఏసీ ఉంటే కొంచెం చల్లగా ఉంటుందని. కరెక్ట్ అదే బెస్ట్. కాకపోతే ఇంకా నెల్లూరులో ఏమైనా స్పెషల్ ఉంటే మీరు చెప్పండి, ఈ తాప మళ్ళీ ఖచ్చితంగా వస్తాము. మళ్ళీ అయితే వచ్చేది ఇప్పుడు మనమైతే ఫస్ట్ నెల్లూరుకి వెళ్దాం, అక్కడి నుంచి అయితే మ్యాక్సిమం మాల్కి వెళ్దాం. మాల్కి వెళ్ళి సినిమా అన్న చూద్దాం. ఇప్పుడు ఎట్టా ఎండకి రిటర్న్ కాలేం. చూడండి మీరు నన్ను చూస్తే అర్థం. ఇప్పుడు రిటర్న్ అయ్యి ఇంకా ఇప్పుడైతే మాల్కి వెళ్ళి సినిమా చూసి కొంచెం ఏమన్నా అమౌంట్ ఉంటే ఎవరన్నా కొడితే షాపింగ్ చేసేద్దాం, లేదంటే గమ్ముగా సినిమా చూసి రిటర్న్ అయిపోదాం. చలో ఇంకా మాల్కి వెళ్ళి బయలుదేరాం. ఈవినింగ్ 4 తర్వాత ఇంకా రిటర్న్ అయ్యేది. ఫైనల్లీ మా వాడైతే దోశ తినిపించిండు. ఇప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి ఇంకా మాల్కి వెళ్ళి తినేద్దాం. ఫైనల్గా ఎగ్జిట్ అయితే అయిపోయాను. నెల్లూరుకి అయితే వెళ్తున్నాం. నెల్లూరుకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. ఫైనల్గా అయితే మన రైల్లో అయితే ఇది సెకండ్ టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేటప్పుడు దాటాం. సెకండ్ టోల్ గేట్ నెల్లూరు పోయేటప్పుడు దాటుతున్నాం. గైస్, నెల్లూరు దగ్గరలో ఉన్న పెన్నా రివర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ట్రైన్ కూడా పోతుంది అక్కడ. మన లక్కే చూడండి, అక్కడ మీకు ట్రైన్ కూడా పోతుంది. చాలా వస్తుంది, ఇంతకన్నా ఎక్కువ జూమ్ కాదు. కరెక్ట్ మనమైతే బ్రిడ్జ్ పైన ఉన్నాం. అక్కడ మీరు గేట్స్ వేసేసారు. వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. అందరికి వాటర్ లేక వస్తుంటే వీళ్ళకి ఇంత ఫుల్ వాటర్. బీచ్ దగ్గర అన్ని ఇలా ఉన్నాయి. పైకి ఎక్కుదామంటే డోర్ వేసి ఉన్నది. అవన్నీ ఎత్తున్నాయి, ఇది ఒక్కటే దించింది. లాస్ట్ ఇది ఒక్కటే దించింది, ఆ 2 ఎత్తున్నాయి. అటుపక్క గేట్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయంట. ఇదైతే క్లోజ్ లో ఉంది, అది ఓపెన్ లో ఉన్నాయి. వాటర్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ చూసుకొని ఇంకా నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోదాం. అండర్ గ్రౌండ్లోకి వచ్చి ఇక్కడ బైక్ పార్క్ చేసాం. మాల్లోకి వెంకొచ్చాడు మా వాడు. నాకు ఏదో కొనిచ్చాడంట. ఏం కొనిచ్చావు? అది పోయినాక నేను కొనుక్కొని తిని అంటే నేను తింటే వాడు బిల్లు కడతాడంట. ఎంత బిల్లు అయినా వాడే కడతాడు. అది రివర్స్ చెప్తాను. ఎంత బిల్లు అయినా వాడే కడతాడు, అంతే కదా? ఎదురు కేఎఫ్సి ఇంకా ఇప్పుడే ఇంకేం పోయి అందరికి బొక్క పెట్టడానికే కేఎఫ్సి చెప్పినా స్పాన్సర్. కేఎఫ్సీయా? చలో నాకేం క్రాఫ్ట్స్ ఉన్నాయి. క్రాఫ్ట్ షోరూమ్ ఉంది, ఇంకా క్యాప్ షోరూమ్ ఉంది, ఇంకా రావడం పార్క్ రెన్యూ ఉంది. మీకు ఏ షోరూమ్ కావాలంటే ఆ షోరూమ్ ఉంది. గిట్టలు ఇంత దూరం వచ్చి స్పాన్సర్ చేయరా? పర్సన్స్ అడిగిన స్పాన్సర్ చేస్తా అంటే తీసుకుంటాం. ఇలాంటి ప్లేస్లలో గర్ల్ ఫ్రెండ్స్కి అస్సలు రావట్లేదు. కాజా అయితే షోకి వచ్చాడు. కాదు మన గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చిండు. ఇంకా ఇక్కడైతే పిల్లలకు షటిల్ బ్యాట్ కోసం వెతుకుతుండు, ఏది దొరకటమే. మా వాడు అడగాలి కాబట్టి అడిగిండు. పెట్టుకున్నావు మైకు? లేదు, మైక్ పెట్టుకున్నావా అని అడుగుతున్నాడు వాడు. పెట్టుకొని చూడండి, మీ ఇంట్లోకి ఏమైనా కావాల్సిన సరుకులు కావాలంటే వచ్చేయండి, అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. కప్స్ ఉన్నాయి. ఈ చూస్తుంటే ఎట్లుందంటే మనకి జాతరకి పోతే ఉంటాయి చూడు, అన్నీ ఒకే చోట అలా ఉంటుంది. ఎగ్జిట్ అటు, ఇది ఎంట్రీ ఒక పక్క, ఎగ్జిట్ ఒక పక్క. మళ్ళీ కిందికి వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి. డబల్ వర్క్. సూపర్ మార్కెట్లో స్పోర్ట్స్ ఐటమ్ ఉంటాయంట. ఈయన తెలియదు చూడండి. మన గిద్దలూరులో ఉన్నాయి. నేను అది గిద్దలూరు, ఇది నెల్లూరు. సూపర్ మార్కెట్లు ఎట్లా ఉంటాయి బ్రో? నెల్లూరు వచ్చినాం, రాగానే ఉల్లిగడ్డలు దర్శనం అని
ఉల్లిగడ్డలు, ఈ పక్క కర్బూజకాయలు. చూద్దాం. అయితే ఒక జ్యూస్ తాగుదామని. జ్యూస్ తీసుకుందాం. దీంట్లో జ్యూస్ ఏది బాగుంటుంది అంటే అయితే నాకు స్పాన్సర్ చేస్తుండే జ్యూస్. అన్నీ నేనే స్పాన్సర్. వాడు ఎందుకు పనికిరాడు, ఊరికే వచ్చినాడంటే వచ్చినాడు. వాడంటే కొంచెం పని చేస్తాడు, మనం ఏం ఐటీ బీటీ, మనం చదువు బిడ్డలం కాబట్టి. అబ్బా చదువు బిడ్డ. కాజా స్పాన్సర్ ఈ రోజుకి. ఇప్పి కాజా. అరే దీంట్లో కాఫీ కాకుండా చాక్లెట్ బాగుంటుంది రా దీంట్లో. నేను ఎందుకంటే ఇంతకుముందు తాగినా దీన్ని. బ్రో లేనిపోంటి మనకు వద్దు. మిల్క్ షేక్ దాకా వెన్నెలా ఉంది. దీంట్లో చాక్లెట్ బాగుంటుంది. గోల్డ్ కాఫీ అంటే కాజు ఇప్పించేది కాబట్టి కొంచెం కాస్ట్లీ కావా. అంత లేదు ఇక్కడ. అరే ఒక లస్సీ తీసుకుంటున్నా. లస్సీ కాజు ఏం తీసుకుంటాడు? లస్సీ తీసుకో. నేను కాఫీ గోల్డ్ కాఫీ ఉంటుంది. గోల్డ్ కాఫీ మనకి మిల్క్ షేక్. ఐ హ్యావ్ సీన్ సంథింగ్ ఇన్ దిస్. సో గైస్ మిల్క్ షేక్ ట్రై చేద్దాం. తీసుకో బాయ్. రే బిల్లు బిల్లు బిల్లు. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్సిలేటర్ ఎక్కడానికి చాలా అంటే చాలా ఇబ్బంది. కాజా ఎందుకు వచ్చిన నెల్లూరుకి? ఎందుకు వచ్చినాం నెల్లూరుకి డౌట్ వస్తుంది. జస్ట్ జ్యూస్ తాగడానికి వచ్చినాం. నెల్లూరుకి 70 కిలోమీటర్లు. 220 కిలోమీటర్స్ రా. 220 కిలోమీటర్స్. దాంతో ఒక పని మీద వచ్చినాం. మళ్ళీ అక్కడి నుంచి 70 కిలోమీటర్స్. ఏదో వద్దనిపించింది. ఇదేమో అన్ని దానిలోకి అయితే కార్డు ఉండాలా? మూవీ పోవాలంట. మన దగ్గర ఏమో కార్డు లేదు, ఇడేమో అన్ని దానిలో కార్డు ఉండాలి. ఎందుకు రా నువ్వు? మనకేం తెలుసు కార్డు ఉంటుంది అని. అక్కడ ఏదో వెరైటీ ఉంది. కిందికి పోయి ఇంకా ఏమన్నా తిని డిమార్ట్ కన్నా పోదాం. డిమార్ట్కి పోదాం. అక్కడ ఏదో ఉంది, ఒక రౌండ్ మొత్తం చూపించుకొని వెళ్ళిపోదాం. షార్ట్స్ తీసేటప్పుడు ఏమో లాంగ్ వీడియో కింద పెడతా, లాంగ్ వీడియో తీసేటప్పుడు ఏమో షార్ట్ తీసినట్టు పెడతా. మర్చిపోయినా దీనికే ఉంది. కాజాకి మసాలా కావాలంట. గైస్ నా కోసం కాజా 550 రూపాయలు పెట్టుకున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అవుతుంది. దీని బదులు కేఎఫ్సీకి పోయినా కానీ సింపుల్గా అయిపోయి ఒక బకెట్ తీసుకున్నాను. నేనంటే ఎంత ప్రేమను. నా కోసం 2 పిజ్జా విత్ కోక్. 389 రూపీస్ పిజ్జా ఉన్నది. కోక్ 80 రూపీస్ అన్నది. ఎప్పుడన్నా అయినా మనకి ఎప్పుడు 20 రూపీస్ కోకే తాగేది. పెగ్ బాటిల్, అదే చిన్న పెగ్ బాటిల్ ఉంటుంది కదా థమ్స్ అప్, అవి తాగేటోళ్ళం. ఈరోజు కాస్ట్లీ 80 రూపాయలు వచ్చినందుకు 600 మొత్తం. ఈరోజు ఒక 3-4 వేలు అయిపోయినాయి. 3-4 వేలు. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంకా డిమార్ట్కి వెళ్దామని ప్లాను. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా టైం 4 అయితే ఇంకా ఆగేదే లేదు. డైరెక్ట్ ఇంకా డిమార్ట్లో వర్క్ అయిపోతే ఇంకా ఇంటికి కొట్టేద్దాం. ఇంకా టైం లేదు. స్లోగా ఒక 60, 70, 80 మీద వెళ్ళిపోదాం. మార్నింగ్ వచ్చేటప్పుడు 90 అలా వచ్చాం కాబట్టి ఇప్పుడు చిన్నగా వెళ్దాం, శాంతంగా వెళ్దాం, జాగ్రత్తగా వెళ్దాం. కాజా పిజ్జా అయితే ఇప్పించిండు. కోక్ తెస్తుండు. అది ఇంకోటి కోక్ వీడు నా కోసం కోక్ తెచ్చిండు. అరౌండ్ 60 కిలోమీటర్స్ వచ్చాం. నీళ్ళే ఒకసారి పొగలు తెప్పిస్తున్నాడు. బండి పోతుంది రా ఇంకేయాక ఎక్కువ. యాక్చువల్లీ మేమైతే 4కి అయితే బయలుదేరదాం అనుకున్నాం. ఈ టయానికి ఇక్కడ నెల్లూరు నుంచి ఈ టయానికి అయితే బయలుదేరదాం అనుకున్నాం. కొన్ని సిచ్యువేషన్ వల్ల ముందు రావాల్సి వచ్చింది. వాన పడేటట్టుంది అని ముందు రావాల్సి వచ్చింది. ఇక్కడ హాఫ్ అయితే కవర్ చేసాం. హాఫ్ అంటే 100 కిలోమీటర్స్ వెళ్తే హాఫ్ వెళ్ళినట్టు. అంటే మనం 35% అయితే కవర్ చేసాం. ఇంకా 75% అయితే ఉంది. చలో మనం 2 అవర్స్ అనుకున్నాం. ఇప్పుడైతే టైం 4 అయింది. ఇక్కడ 4కి మనం 5:54
74 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. గైస్ మామిడికాయలు తీసుకుపోవడానికి వచ్చాం. కాజగాడు మామిడికాయలు దొంగతనానికి తెచ్చిండు. మామిడికాయలు ఫోటో తీద్దాం. మామిడికాయలు అయితే చాలా ఎన్ని ఉన్నాయి చూడండి. ఈడంతే అతి హూక్ పనులు చేస్తుంటాడు. మనం కోసినాం అనుకుంటాడు. పెట్టు. సో గైస్ మీకు మామిడికాయలు కావాలంటే కాజా పేరు చెప్పండి. ఇక్కడ ఉద్దరికి అయితే ఇయ్యరు, డబ్బులు కట్టాలి. ఓకేనా? ఓకే. ఓకే కాజాకైతే ఒక ఫోటో తీద్దాం. బాధపడుతున్నాడు ఫొటోస్ లేవని. ఓకే చూడండి గైస్ ఎంత నీట్గా వచ్చినాయో చూపిస్తాం. చూడండి. కాయలు కొంటున్నాడు. బేరాలు ఆడుతున్నా కాజా కుదరటలేదు బేరం. గైస్ ఇది ఏం ఫ్యాక్టరీ అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఐరన్ ఫ్యాక్టరీ అనుకుంటాను. సెంచరీ MDF అని ఉంది. జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ పెట్టారంట. చాలా అంటే చాలా. ఇక్కడ వాటర్ కూడా బాగా ఉన్నాయి. వాటర్ కెనాల్ కట్టి వాటర్ వచ్చాయి. ఇక్కడ కట్టెలు ఉన్నాయి. కట్టెలు ఉన్నాయి. ఐరన్ ఫ్యాక్టరీ ఎందుకు అయితేరా? కట్టెలతో ఐరన్ వస్తుందా? పేపర్ అది కట్టెలతో అయితే పేపర్ తయారైంది. జామాయిల్ కట్టాడంటే నేను కొట్టడానికి ఏమో. గైస్ జెండు బామ్ అంట. ఈడు ఎంత చీప్గా. చూద్దాం. కష్టపడుతుంది తమ్ముడు పాపం కష్టపడుతుంటే, కానీ వానికి బండి స్టార్ట్ కావట్లేదు. ఉదయం అయితే మనమైతే పెట్రోలు ఇక్కడైతే కొట్టించాము. మనం ఉదయం వచ్చినప్పుడు ఎంత ఉన్నదో 650 రూపీస్ పెట్రోల్ తాగింది. ఇక్కడే కొట్టించాం, మళ్ళీ ఇక్కడే కొట్టిస్తున్నాం. చూద్దాం ఇప్పుడు ఎంత కొట్టిస్తావు. ఎంతకు? 200 అంట. అక్కడ ఒకసారి 5 రూపాయలు పెట్రోల్ అడుగుదాం ఏమంటుందో. ఎంత? నువ్వెంత? 5 రూపాయలు. 260 అక్క. 260. పొద్దునే 650 కొట్టించినాం, అయిపోయింది. అప్పుడు ఇక్కడే కొట్టించుకోమని 5 రూపాయలు కొట్టవా అక్క? ఎంత? 30 నుంచా? 2.39. నేను తీసుకుపోతాలే బండి. సో గైస్ 2.39 అయితే పట్టింది. ఉదయం అయితే 650 కొట్టించాం. ఖచ్చితంగా 120-50 వేసుకున్నా కానీ 100 కిలోమీటర్స్ రావాలి. ఇప్పుడు గిద్దలూరు 80 కిలోమీటర్స్. అక్కడ నుంచి మళ్ళీ నేను
10 కిలోమీటర్స్ రావాలి, సరిపోద్ది పెట్రోల్. ఇప్పుడు వినపరాదు దీంతో చెప్తున్నా, నువ్వు చెప్పు అని. ఇప్పుడైతే మనం 250 రూపీస్ పెట్రోల్ కొట్టించాం, అంటే 2.39 మనం 2 లీటర్స్ అనుకోండి, 2 లీటర్స్ అనుకుంటే 50. ఇప్పుడైతే మనం వెల్కమ్ టు బద్వేల్. ఇప్పుడు మనం రైట్ సైడ్లో అయితే వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా ఒకే రూట్, ఇంకా గిద్దలూరుకి. మా ఈ రూట్లో వస్తే ఒకటే గోల, స్పీడ్ బ్రేకర్ల గోల. మనం మర్చిపోయినా కదా, మనం 2 లీటర్స్ అయితే పెట్రోల్ కొట్టించాం. 2 లీటర్స్ 3.9 అనుకోండి. మనం 50 యావరేజ్గా మైలేజ్ ఇచ్చిన 100 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి 80, నన్ను వదిలిపెట్టడానికి 80, మళ్ళీ వాడు రిటర్న్ ఒక 15 కిలోమీటర్స్ మళ్ళీ నన్ను వదిలిపెట్టాక రావాలి. కాబట్టి మొత్తం 80, 95 సరిపోద్ది అనుకుంటున్నా. ఉన్న పెట్రోల్ ఏంది మళ్ళీ చాలా అవుతుంది అనుకుంటున్నా. పెట్రోల్ మాత్రం ఈరోజు స్పాన్సర్ వాడే బండి తెచ్చాడు, వాడే పెట్రోల్ కొట్టించుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ కూడా వాడే స్పాన్సర్ చేశాడు మనకైతే. మనం కొన్ని మనం సో గాయ్స్, వాన అయితే ఫుల్గా పడేటట్టుంది. ఉరుములు మెరుపులు సౌండ్ అయితే బాగా వస్తున్నాయి. ఇంకా నైట్ కూడా అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ క్లిప్ కావచ్చు. గిద్దలూరు అయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే 73 కిలోమీటర్స్ ఉంది. ఇది నన్ను వదిలిపెట్టి అంటే మొత్తం 83 కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది మైలేజ్. కానీ మేము అనుకున్న టైంకి అయితే వెళ్ళిపోవాలి, ఇదే మా టార్గెట్. అనుకున్న టైంకి వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళాలి, నీట్గా వెళ్ళాలి. నో స్పీడ్గా అయితే వెళ్ళకూడదు, జస్ట్ 70, 80. చలో, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా క్రికెట్ని మర్చిపోయి చాలా రోజులైంది. ఇక్కడ ఒక రైస్ మిల్ అయితే ఉంది. ఈ రూట్ అయితే బాగోదు. నెక్స్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ వరకు యావరేజ్ నేనైతే దీనికి 1/5 కానీ 2/5 కానీ ఇస్తాను. ముందు ప్రో రైడర్ అయితే వెళ్తున్నాడు. గాయస్, ఇక్కడ నుంచి కొండపైన గుడి చూడండి ఎంత బాగుందో. ఇంకా కన్స్ట్రక్షన్ ఉందనుకుంటా. ఒక్కసారి అది కన్స్ట్రక్షన్ అయిపోయి దానికి పెయింటింగ్కి అంతా అయిపోయాక ఫుల్ వర్షాకాలంకి గ్రీనరీ అవుతుంది. అప్పుడు దూరం నుంచి చూస్తే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇదైతే బద్వేల్ చెరువు అంటారు. చెరువులు అయితే ఫుల్ ఎప్పుడు వాటర్ ఉంటాయి రైనీ సీజన్. ఈసారి అయితే వాటర్ లేవు, ఎండలు మామూలుగా లేవు కదా, అందుకు డ్రై అయిపోయాయి. చూడండి ఎంత పెద్ద చెరువు ఇది. అక్కడ పావురాలు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. మా సైడ్ అయితే ఫుల్ వాన పడుతుంది. ఇంకా వాన పడితే ఇంకా గోప్రో తీసి లోపల పెట్టేయడమే, మనం ఏం చేయలేం. వాటర్ ప్రూఫ్ కాదు గోప్రో, అందుకు వాటర్ ప్రూఫ్ కేస్ అయితే మన దగ్గర లేదు. ఉంది కానీ అది దీనికి సెట్ కావలేదు, అది ఇంట్లోనే ఉంది. నేను గోపురం ఆన్ చేసేలకు పోయినాయి. ఇప్పుడు 3 కార్స్ అయితే వెళ్ళినాయి. సుర్రు అని వెళ్ళిపోయాయి. దుమ్ముతో భలే లేచింది. పాత సినిమాలలో లేస్తాయి కదా, సుమోలు వెళ్తుంటే దుమ్ములు, అలా ఉన్నది. నేను గోపురం ఆన్ చేసిన 5 సెకండ్స్కి అయితే గోపురం ఆన్ అయింది. ఏం చేయలేం మనం. ఇక్కడైతే ప్రతి ఊరి దగ్గర బ్యారికేడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా చెక్ పోస్ట్ కోసం ఉన్నాయి, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా, డబ్బులు ఎవరన్నా తీసుకుపోతారని. చెక్కింగ్ అయితే మమ్మల్ని ఏం ఆపలేదు, ఓన్లీ కార్స్ని అయితే ఎక్కువ ఆపుతున్నారు. మ్యాక్సిమం కార్సే ఆపుతారు. కార్స్లో డిక్కీలలో కానీ సీట్ కింద కానీ పెట్టుకొని తీసుకెళ్తారని. ఫుల్ అంటే ఫుల్ గాలిలు అయితే వస్తున్నాయి. మీరు చెట్లు చూస్తే అర్థం కావచ్చు. చెట్లు చూస్తే అక్కడ మీకు పైన విండ్ మిల్స్ కానీ వస్తున్నాయి. అక్కడ పైన అది అంత ఫాస్ట్గా తిరుగుతున్నారు మీరు. గాను ఆ విండ్ మిల్స్ అంత ఫాస్ట్ తిరుగుతుంది, ఇంకెంత గాలి ఉంటుంది. బైక్ అయితే ఒక సైడ్కి అయితే లాగుతుంది.
వాడికి గిద్దలూరులో అయితే వర్షం అయితే పడుతుంది. కొంతమంది స్నాప్స్ పెట్టారు. అక్కడ మేము వచ్చేటప్పుడు కూడా కొన్ని అయితే చినుకులు పడ్డాయి. మీకు సినిమాటిక్ యాక్ట్ వేసింటాను. వెల్కమ్ టు పాయకుంట్ల. ఇది ఫస్ట్ టైం వింటున్నాను పేరు. ఈ రూట్లో అయితే ఇప్పటి వరకు మనమైతే ఒక 15 కిలోమీటర్స్ వచ్చింటాం. 15 కిలోమీటర్స్లో ఒక 25-30 స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎక్కించింటాను. ప్రతి ఊర్లో 2-3 స్పీడ్ బ్రేకర్లు. ఈ వాన స్టార్ట్ అయింది. ఇప్పుడే గోప్రో లోపల అయితే తీసి లోపల పెట్టేసాం అనమాట. ఎందుకంటే క్యామ్ తడిసిందంటే మళ్ళీ పని చేయదు. మళ్ళీ దానికోసం బెంగళూరు అలా తిరగాలి, వాల్యుబుల్ థింగ్స్ కాబట్టి. వాన అయితే చిన్నగా స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఎంత గాలిలో ఉన్నాయో. ఇంకా 40 మినిట్స్ ఉంది. అంటే 40 నుంచి 4 మౌంటైన్ ఒక 55 కిలోమీటర్స్ ఉంటుంది గైస్ గిద్దలూరు. నేనేమనుకుంటున్నానంటే డైరెక్ట్ మా ఊరికి వెళ్ళి హెల్మెట్ బైక్ కదిరికిచ్చి గిద్దలూరు పంపిద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఒకవేళ వానేమన్నా మన సైడ్ లేకుంటే కదిరిని అయితే డ్రాప్ చేస్తా, లేదంటే నన్ను డ్రాప్ చేయమని వాడికి హెల్మెట్ ఇచ్చి పంపించేస్తా. ఇంట్లో రెయిన్ కోట్ కూడా ఉంది, అన్నీ ఇచ్చి పంపించేస్తా. చూద్దాం. ఇప్పుడైతే వాన స్టార్ట్ అవుతుంది. అవినంత వరకు స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ వానకు మామిడికాయలు తీసుకున్నాడు. ఇప్పుడు వాడు దర్జాగా హెల్మెట్ పెట్టుకుంటూ, నేనైతే ఇప్పుడు వానకు తట్టుకుంటా వెనకాల కూర్చోవాలా. చలో గాయ్స్, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంటికి.